అమ్మా ఆకలి వస్తుంది, 10 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. $500 వేశారు. మీరు లక్ష్మీదేవి అమ్మా? నేను లక్ష్మీదేవి అన్న విషయం నాకు తెలుసు. నీకు 500 ఎందుకు ఇచ్చానంటే నా దగ్గర చిల్లర లేదు. నువ్వు 10 రూపాయలు తీసుకొని 490 నాకు ఇచ్చేయి. నా దగ్గర చిల్లర లేదమ్మా. చిల్లర ఏంటమ్మా, నా దగ్గర అన్ని డబ్బులే లేవమ్మా. సరేలే, కాట్లో వరల్లా ఏడక, చిల్లర మార్చుకొని తీసుకొని రా. ఆగు, నేను నీకు 500 ఎందుకు ఇచ్చాను? చిల్లర మార్చి 10 రూపాయలు తీసుకోమని 490 రూపాయలు మీకు ఇమ్మని ఇచ్చారు. కరెక్ట్. సెల్లో ఏం చేశారు మేడం? వీడియో తీశాను. నువ్వు 500 పట్టుకొని పారిపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని. ఎడ్డిదానా, ఎర్ర బస్ ఎక్కొచ్చిందానా, ఊరికెళ్ళొచ్చిందానా అని మాటి మాటికి నన్ను ఇంకొకసారి ఎక్కిరిచ్చిరు అనుకో మంచిగా ఉండే చెప్తున్నా. ఏందా తెగింపు, ఏం చూసుకుని ఆ ధైర్యము? ఎందుకా ప్రతి నెల రేషన్ షాప్ లో నా పేరు మీద వచ్చే బియ్యం తింటా కానీ పూట గడవదా? ఈ ప్రపంచంలో నలుగురు మంచోళ్ళు ఉన్నారు. అది ఎవరో తెలుసా? మా ఆయన ఆవిడే అంటే నేనే. మా అత్తగారు కాళ్ళు అంటే అది కూడా నేనే. నా కొడుకు వాళ్ళ అమ్మ అంటే అది కూడా నేనే. మా అమ్మల కూతురు అంటే అది కూడా నేనే. ఈ నలుగురు చాలా మంచోళ్ళు, సౌమ్యులు, చెప్పిన మాట వినేవాళ్ళు. ఒకప్పుడు షాప్ లో ఏదైనా కొందామని వెళ్తే కస్టమర్లే దేవుళ్ళని బయట బోర్డు పెట్టేవాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏదైనా కొందామని షాప్కి వెళ్తే మీరు సీసీ కెమెరా నిఘలో ఉన్నారని బోర్డు ఉంటుందా? అంతే. ఇప్పుడు నేను దొంగనా ఏటో. రావణ, మీ ఆయన మీద నీకెప్పుడు అనుమానం రాలేదా? నాకా? వస్తున్నాడు కదా, ఇప్పుడే నిరూపిస్తా. ఏంటే మీ ఇద్దరు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారా? భాగ్యకి కందిపప్పు కావాలటండి. మీరు ఎలాగో వచ్చారు కదా, కిచెన్ లో కందిపప్పు డబ్బా ఉంది, తెచ్చియండి. నేనెప్పుడు కందిపప్పు అడిగానే? ఇదిగా ఏదో తేడాగా ఉందండి. అంటే మీరు వెళ్ళండి. చూసావా, కందిపప్పుకి శనగపప్పుకి తేడాయే తెలియలేదు. మా ఆయన మీద నన్ను ఇంక అనుమానం పడమంతవా? ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ఒకసారి చెప్తే అర్థం కదా. మీరు ఫోన్ చేసినప్పుడల్లా నాకు నష్టమే తప్ప లాభం ఏమాత్రమూ లేదండి. ఇంకోసారి ఫోన్ చేశారంటే బ్లాక్ చేశాను చెప్తున్నా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారండి మా ఆయన, కాబట్టి ఊరుకున్నారు. నేనైతే మామూలుగా ఉండదు. ఫోన్ పెట్టిరా. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఇంతకెవరండి? మీ అమ్మే. ఏమండి, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుని అంటారు కదా, నిజమేనా? నిజమేనే. అయితే మా అమ్మ నాన్నలు చేసిన పాపాలు నాకు తగులుతాయి అంటారా? నీకు తగలవే. ఊరుకోండి మీ బొగ్గాలు. ఇప్పుడే తగులుతాయి అన్నారు, అప్పుడు మళ్ళీ తగలదని ఎత్తాను. మీ అమ్మా నాన్నలు చేసిన పాపాలకి నిన్ను కట్టుకున్న నాకు తగులుతున్నాయే. దేవుడికి డాక్టర్కి ఎప్పుడు కోపం తెప్పించకండి. ఎందుకో చెప్పనా? దేవుడు కోపం వచ్చింది అనుకోండి డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. అదే డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు. అందుకే వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తితో ఉండండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయంగా ఉండండి. గౌరీ, ఏమిటండి ఈ సువాసన వస్తుంది ఇంట్లో? 4 రోజుల నుంచి బయట వర్షం అవుతుంది కదండి. కాకులన్నీ చెట్ల మీద చేరి ఆ చెరువులో చేపలన్నీ తెచ్చు తిన్నాయేమోనండి. వెధవకాకులు మా చెట్లే దొరికాయా? వస్తే గౌరీ, మాస్టర్ కి ఇవాళ ఏం కూరండా? వంకాయ కూర వండారండి. వంకాయ కూర వాసన రాందే, ఏది చూడనివ్వు. అయ్యా, వంకాయ కూరేనండి, కావాలంటే చూడండి. అదే వంకాయ ఈ సైజులో ఉండాలి గాని ఈ సైజులో ఉందేమిటి? అయ్యా, వంకాయని నిలువుకోట కోసి అడ్డ పులుసు పెట్టానండి. అది అడ్డ పులుసా? ఏడో, మీ పులుసులు వేరు, మా పులుసులు వేరు.